ఈయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి గిట నెరవేర్చాలి ఇప్పటివరకు. రాగానే ఒకటి ఏం చేసిండంటే మంచిది, ఆయన చేసింది ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. మీరు దేశం మీద వాడి ఊరేగుండ్రి, పనులు చేసుకోవద్దు, ఎవడేం పని చేయొద్దు, భార్య భర్తలు పని చేయొద్దు, ఎవరు పని చేయొద్దు. అక్క చెల్లెలు ఉన్న నాకిట అక్క చెల్లెలు ఉన్న కాదంటలేను, నీకు ఉపయోగం ఉంటే బస్సు ఫ్రీ పెట్టవలసింది. ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే, బియ్యం ఫ్రీ ఇచ్చేది ఉండే, దానివల్ల ఉపయోగం కదా, పేద ప్రజల కడుపు నిండుతుండే కదా. ఈరోజు బస్సు ఫ్రీ పెట్టి ఎవరికే అవసరం పడుతుంది? ఎవరికి పడుతుంది? పేద ప్రజలకు అవసరం పడుతుందా? పొద్దున పోతే పనికి పోతే సాయంత్రం వస్తాడు ఆయన, ఇంకా ఏడే ఉపయోగపడుతుంది పేద ప్రజలకి? ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే కదా, బియ్యం అన్న ఫ్రీ ఇచ్చేది ఉండే, ఉప్పు అన్న పప్పు అన్న ఏదో ఒకటి ఫ్రీ ఇచ్చే ఉండే కదా. బస్సు ఫ్రీ పెట్టిండు, ఎవరికి కావాలి? ఎవడు అడిగింది బస్సు ఫ్రీ? మేము అడిగింటిమే. మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే మళ్ళీ మగవాళ్ళందరికీ తెలంగాణలో తిరుగుండి విమానాలు పెడతాం, హెలికాప్టర్లు పెడతాం, తిరుగు అని మళ్ళీ చెప్తాడేమో. ఏం మళ్ళీ ఇంకా అట్లా ఉంది ఈయన చేసే పాలన.